అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది నిండిన సందర్భంగా సిద్దిపేటలో వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని గరిపల్లి లక్ష్మీనాథన్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలోని సుభాష్ రోడ్ శివం కాంప్లెక్స్ ఎదురుగా ఈ నెల 22న అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ వార్షికోత్సవంలో భాగంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు. జై శ్రీరామ్. తేదీ 22/1/2025 బుధవారం రోజున అయోధ్యలోని బలరాముని ప్రతిష్ఠ జరిగి 1 సంవత్సరం అయిన సందర్భంగా సిద్దిపేట సుభాష్ రోడ్లో సీతారామ కళ్యాణం జరపడానికి నిశ్చయించినాము. ఇట్టి కార్యక్రమము 39వ వార్డు కౌన్సిలర్ దీప్తి నాగరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సీతారామ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అన్నప్రసాదాన్ని వినియోగించుకోవాలని మా మనవి. ఇట్టి కార్యక్రమం నిర్వహించేవారు శివ కాంప్లెక్స్ మరియు సుభాష్ రోడ్ వ్యాపార సముదాయం. జై శ్రీరామ్. తేదీ 22/1/2025 బుధవారం రోజున సుభాష్ రోడ్ శివ కాంప్లెక్స్ ఎదురుగా అయోధ్య బాలరాముని ప్రతిష్ఠ సందర్భంగా 1 సంవత్సరం అయిన సందర్భంగా దాన్ని పురస్కరించుకొని 22/1/2025 బుధవారం రోజున ప్రథమ వార్షికోత్సవం జరపతలిచినాము. ఆ రోజున శ్రీ సీతారాముల వారి కళ్యాణము జరుపుతున్నాము. అట్టి కార్యక్రమాన్ని దీప్తి నాగరాజ్ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో మరియు శివ కాంప్లెక్స్ సముదాయంతో దుకాణ సముదాయ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీరాముల వారి సెట్టింగును తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ సీతారాముల అనుగ్రహము పొందగలరని మా యొక్క మనవి. సుభాష్ రోడ్ శివ కాంప్లెక్స్ దుకాణ సముదాయం ఆధ్వర్యంలో.